తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక వ్యవహారం ఇప్పుడు తలనొప్పిగా మారింది. ఇందుకోసం నిర్వహిస్తున్న గ్రామ సభలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు గొడవలకు దిగుతూ శాంతి భద్రతల సమస్యల్ని సృష్టిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇలాంటివి కారు పార్టీకే వ్యతిరేకంగా మారుతున్నాయి. గ్రామ సభలకు వచ్చిన లబ్ధిదారులు బీఆర్ఎస్ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రణరంగంగా మారిన గ్రామ సభలపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీల్లో హడావుడి పెరిగింది. కొద్ది రోజుల వరకు ప్రశాంతంగా ఉన్న పల్లెలు రాజకీయాలతో రణరంగంగా మారుతున్నాయి. శాంతి భద్రతల సమస్యకు దారితీస్తున్నాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాల అమలును ప్రారంభించింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ కు ఇది అవకాశంగా మారింది. అనర్హులను రెచ్చగొడుతూ గొడవలకు ఉసిగొల్పుతోంది. దీంతో గ్రామ సభలు కొట్లాటలకు వేదికలుగా మారుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తున్నారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ నేతలు గ్రామ సభలను టార్గెట్ చేసుకున్నారు. వివిధ కారణాలతో సంక్షేమ పథకాలకు అర్హత పొందలేకపోయిన వారిని కారు పార్టీ నేతలు రెచ్చగొడుతూ అధికారులతో పాటు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలపైకి ఉసుగొల్పుతున్నారు. దీంతో గ్రామ సభల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్ని చోట్ల పరస్పర దాడులకు తెగబడుతున్నారు. ఈ కారణంగా గ్రామాల్లో రాజకీయ కక్షలు పెరుగుతున్నాయి. రచ్చబండల దగ్గర ఇవి చర్చనీయాంశమవుతున్నాయి. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు పార్టీ కార్యకర్తల హంగామా అంతా ఇంతా కాదు. ఎర్రగుంట తండాలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ సంక్షేమ పథకాల లబ్ధిదారులను ప్రకటిస్తారని సమాచారం అందుకున్న కారు పార్టీ నేతలు అక్కడకు చేరుకున్నారు. అయితే తమ కార్యకర్తల్లో కొందరిని ముందుగానే అరెస్టు చేశారని, వెంటనే విడుదల చేయాలని పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాంగ్రెస్ క్యాడర్ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తతలకు దారితీసి ఘర్షణ జరిగింది. కోడిగుడ్లు, కుర్చీలు విసురుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో మంత్రులు తమ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని వెనుదిరిగారు. తమ పేర్లు ప్రకటిస్తారని వచ్చిన లబ్ధిదారులు నిరుత్సాహానికి గురయ్యారు. గులాబీ పార్టీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభ కూడా రణరంగాన్ని తలపించింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే కార్యక్రమం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. కారు పార్టీ వివాదాస్పద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశాన్ని లేవనెత్తి గందరగోళం సృష్టించారు. బీఆర్ఎస్ పాలనలో ఇళ్లు ఎవరికిచ్చారని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నించడంతో రెండు వర్గాల మధ్య జరిగిన రచ్చ ఘర్షణకు దారితీసింది. దాడులు, నినాదాలతో రణరంగంగా మారింది. పోలీసులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేసినా తగ్గలేదు. చివరకు కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి పంపించేయడంతో గొడవ సద్దుమణిగింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య గ్రామ సభకు వచ్చిన లబ్ధిదారులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. సంక్షేమ పథకాల ఎంపికలో అధికారులకు సహకరించాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవలు సృష్టించడం విమర్శలకు తావిచ్చింది. కారు పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీఆర్ఎస్ నేతలు ఇలా స్థానికులను రెచ్చగొడుతూ గ్రామ సభల్లో గందరగోళం సృష్టించడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క లోక్సభ స్థానంలో నెగ్గలేకపోయిన బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రాలేదనే కామెంట్స్ వస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పుట్టగతులుండవని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. కారు పార్టీ నేతలు ఇకనైనా తమ పద్ధతిని మార్చుకుని లబ్ధిదారుల ఎంపికలో సహకరిస్తారో లేదో చూడాలి.